హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. ఆర్ఆర్సీ సిఆర్ అంటే సెంట్రల్ రైల్వేకి సంబంధించి 2424 యాక్ట్ అప్రెంటిస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఏదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 16 జూలై 2024 11 hours స్టార్ట్ అయింది. 15 ఆగస్ట్ 2024కి 5 PM అయితే అయిపోతుంది అనమాట. టోటల్గా 2424 స్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్ అయితే కాదు, ఇదైతే మీకు సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు CCIA కింద 20% జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. తర్వాత ఎవరైతే గతంలో ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వే వచ్చేసరికి మన ముంబై బేస్డ్ అనమాట. మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి వేరియస్ క్లస్టర్స్ అయితే ఉన్నాయి. క్లస్టర్స్లో కూడా వేరియస్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిలో అయితే మీకు సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఇచ్చారనమాట. ఇక్కడ ముంబై క్లస్టర్లో వేరియస్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే క్లస్టర్ భుసావల్, అలాగే పూణే, అలాగే నాగపూర్, సోలాపూర్ అనమాట. వాటిలో వేరియస్ డిపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా డీజిల్ షెడ్స్ అయితే ఉన్నాయి. వాటిలో అయితే మీకు సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మీరు ఈ క్యారేజ్ వ్యాగన్ బాడీ బందర్ తీసుకుంటే ఫిట్టర్ ఒక 182 ఉన్నాయి, వెల్డర్లో 6 ఉన్నాయి, కార్పెంటర్లో 28 ఉన్నాయి, పెయింటర్, జనరల్, టైలర్ అనమాట. ఇలా ఒక సంవత్సరం పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్తో పాటు మీకు ITI అయితే అయి ఉండాలన్నమాట. ఆయా ట్రేడ్స్లో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్లో ITI అయితే SCVT లేదంటే NCVT నుంచి ఆ యొక్క ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలన్నమాట. 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసే ముందు మీ యొక్క కేటగిరీ ఏంటి, మీరు ఏ క్లస్టర్కి అప్లై చేయాలనుకుంటున్నారు, మీ యొక్క ITI ట్రేడ్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది చెక్ చేసుకొని ఎక్కువ వేకెన్సీస్ ఉన్న వాటికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసే ముందు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఏజ్ అనమాట 15 to 24 years ఏజ్ అయితే ఉండాలి. యాజ్ ఆన్ 15 జూలై 2024కి మీ ఏజ్ కనుక 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే SC ST వాళ్ళు అయితే కనుక 29, OBC వాళ్ళు అయితే 27 years వరకు వాళ్ళు కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ 2 dates అయితే ఇచ్చారనమాట. ఈ 2 dates కలుపుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే DOP కనుక ఈ 2 dates మధ్య ఉంటే మీరు ఇంకా వేరేదేం చెక్ చేసుకోగల మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతుంది. సపోజ్ మీరు UR కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ అయితే 15 జూలై 2000 నుంచి 15 జూలై 2009 మధ్య కనుక బారోన్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. SC వాళ్ళు అయితే కనుక 15/7/1995, 15/7/2009 అనమాట. OBC వాళ్ళు అయితే 15 జూలై 1997, 15 జూలై 2009 మధ్య కనుక మీరు బారోన్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 10+2 స్ట్రీమ్లో అంటే 50% మార్క్స్ అయితే మీరు 10th పాస్ అయ్యి ITI NCVT కానీ SCVT నుంచి కానీ మీరు ఈ యొక్క ITI సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ అయితే ఉన్నదనమాట. అయితే ఇక్కడ మనకి SC ST PWD ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని కేటగిరీస్కి సంబంధించి ఉమెన్, SC ST PWD వీళ్ళకి ఫీజు లేదనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR OBC EWS అనమాట 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదు అనమాట. మీకు 10th ITIలో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు సంవత్సరం పాటు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా మీకు 7,000 నుంచి ఒక 10,000 మధ్య నెలకి సంవత్సరం పాటు అయితే మీకు ఆ యొక్క స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ షీట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఇంకా కూడా SCVT NCVT మార్క్ షీట్ సర్టిఫికేట్స్, SC ST క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క మెమోస్ అయితే కావాలి. ఇదైతే అప్లై ఆన్లైన్ అఫీషియల్ లింక్ అనమాట. మీరు గతంలో రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టేట్ అనమాట, అంటే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ తీసుకోవచ్చు అనమాట. అన్ని స్టేట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు కనుక ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఆధార్, మీకు ఆధార్ లేకుండా మీరు అప్లై చేసి ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అదైతే మీకు 10th మెమోస్, ఆధార్ కార్డులు అన్నీ ఒక రకంగా ఉండేలా చూసుకొని మీరు
ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. జెండర్ ఏదైతే ఉందో మెయిల్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట. కమ్యూనిటీ మీ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా యూఆర్ఆ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి అనమాట. అలాగే మీకు ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మంత్ డే అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే 15 జూలై 2024కి ఇక్కడ ఏజ్ అయితే చూపిస్తారనమాట. 15 to 24 మధ్య ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా పీహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. కిందకి రావాలి. ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక మీరు అయ్యి ఉంటే, లేదా వార్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. లేకపోతే నో ఆటోమేటిక్గా మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎస్ వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వార్డ్ అనేది, లేకపోతే ఏమీ అవసరం లేదనమాట. మీరు ఐటీఐ ఏ ట్రేడ్లో చేశారనేసి ఇక్కడ సపోజ్ మీరు ఫిట్టరా ఏంటనే కోపానా ఏ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ సపోజ్ ఫిట్టర్ అయితే ఫిట్టర్, మీరు దేంట్లో ఐటీఐ చేశారో ఎస్సీవీటీ లేదంటే ఎన్సీవీటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ ఫర్ ద ట్రేడ్ మీరు దేనికి అప్లై చేయాలి. సపోజ్ మీరు ఐటీ కానీ ఫిట్టర్లో చేస్తే ఫిట్టర్ మాత్రమే అప్లై చేసుకోగల అవకాశం అయితే ఉంటుంది. సో ఒకటే ఆప్షన్ వచ్చిందనమాట. అదే మీరు ఇక్కడ వేరే కార్పెంటర్ తీసుకుంటే మీ కార్పెంటర్ మాత్రమే వస్తుంది అనమాట. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ డీటెయిల్స్ కనపడుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫామ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక టిక్ ఆన్ చేయాలి, రిజిస్టర్ అనాలి. లేదంటే క్లోజ్ చేసుకొని మీరు అన్ని మోడిఫై చేసుకొని తర్వాత టిక్ ఆన్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది మనకి ఈమెయిల్ అలాగే ఓటీపీ అయితే పంపడం జరుగుతున్నది మొబైల్కి. అది చెక్ చేసుకొని అక్కడ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మన ఇచ్చినటువంటి ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చిందనమాట. మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అనాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ మన ఓల్డ్ పాస్వర్డ్ అయితే వీళ్ళు పంపించారు మనకి ఈమెయిల్లో, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకు కావాల్సిన ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ చేసుకొని తర్వాత కన్ఫర్మ్ చేసుకొని అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు కొత్తగా ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ తర్వాత కిందకైతే రావాలన్నమాట. ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ క్లస్టర్ ఫర్ అప్లై ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ క్లస్టర్కి అప్లై చేయాలనుకున్నారు. సపోజ్ ముంబై, నాగపూర్, పూణేనా, సోలాపూర్, మీరు ఎక్కడ ఐటీఐ ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ మీ యొక్క ట్రేడ్లో ఈ మీకు కేటగిరీలో ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో సెలెక్ట్ అయితే సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకుంటే మీకు కింద ఆ యొక్క యూనిట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆ యొక్క వ్యాగన్ షాపు వర్క్షాప్ అవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి అన్నీ కావాలంటే అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్కటి మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడ్కి రావాలంటే ఇది క్లిక్ చేసి ఇటు వైపుకి వస్తుంది. ఆ విధంగా మీరు అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, 10th క్లాస్, ఆంధ్ర బోర్డా, తెలంగాణ బోర్డా, అదర్ సిబిఎస్ఈ అయితే అదర్ తీసుకోవాలి. ఆంధ్ర బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ అనమాట. మీరు స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అట్లాగే ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో చదువుకున్నారో అలాగే ఎస్ఎస్సి ఇంకా ఐసిఎస్సిను సిబిఎస్సిను మార్క్ షీట్ నెంబర్ అనమాట. సపోజ్ మార్క్ షీట్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీ యొక్క మెమోస్ ప్రకారం 10th క్లాస్ మార్క్ షీట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సిజిపిఏ అయితే ఇది తీసుకోవాలి. మార్క్స్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా సబ్జెక్ట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సపోజ్ మీరు ఇంగ్లీష్ తీసుకుంటే గ్రేడ్ సిస్టమ్ అయితే మీకు ఏ గ్రేడ్ వచ్చింది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే యాడ్ అవుతుంది అనమాట. అలాగే ఇంకో సబ్జెక్ట్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ మన హిందీ అన్నీ ఉన్నాయి తీసుకోవాలన్నమాట. అలాగే తెలుగు కూడా ఉంది, సంస్కృత్, అలాగే కూడా సైన్స్, సోషల్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు చదువుకున్నటువంటి 10th క్లాస్ అన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని గ్రేడ్ అయితే గ్రేడ్, ఇంకా కూడా మార్క్స్ అయితే కనుక మార్క్స్ అనమాట. సపోజ్ ఈ విధంగా సపోజ్ మార్క్స్ అయితే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంకో సబ్జెక్ట్స్ తీసుకొని అన్నీ ఆ విధంగా మీరు ఎంటర్ అయితే
చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా పిన్ కోడ్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అట్లాగే టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఏ ట్రేడ్లకి అప్లై చేస్తామో ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఎన్టీసీ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరైతే ఆ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా మెన్షన్ చేసుకోవాలి. మార్క్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్కి సపోజ్ మీకు 1400కి మీకు 1080 అలా వస్తే కనుక పర్సెంటేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. సేవ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కంపల్సరీగా అయితే మీ మార్క్స్ మెమోస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. 6 ఉంటే 6, 5 ఉంటే 5 మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు వదిలిపెట్టకూడదు అనమాట. సపోజ్ ఈ విధంగా ఎలా సెలెక్ట్ చేసుకుంటే మీకు టోటల్కి ఎన్ని మార్క్స్ వచ్చి పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అనమాట. మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా 10th క్లాస్ మార్క్ షీట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. చూస్ ఫైల్ అనాలి, అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ అప్లోడ్ సర్టిఫికేట్, ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉండాలన్నమాట. సో అలానే ఎస్ అయితే పెట్టాలి. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ కానీ లేదంటే టీసీ కానీ ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలా కూడాను ఇంకా ఎన్సీబీటీ ఇంకా కూడాను ఎస్సీబీటీ సంబంధించినటువంటి ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అది కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. పైది వచ్చేసరికి ఇక్కడ మనకి ఐటీఐ మార్క్ షీట్ అనమాట. ఇక్కడేమో సర్టిఫికేట్, అలాగే స్కాన్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించి అన్నీ అప్లోడ్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి విజిబుల్ అయితే అవుతుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. లేదంటే బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళకి ఈ స్టెప్లో ఫీజు అయితే వస్తుంది 100 రూపీస్ అనమాట. లేని వాళ్ళకి డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది. థ్యాంక్ యూ అని వచ్చింది. ఆ ఫామ్ వాజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నో ఫర్దర్ యాక్షన్ ఫ్రమ్ యువర్ ఎండ్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు కనుక సెలెక్ట్ అయితే కనుక మీకు ఎస్ఎంఎస్ ఈమెయిల్ అయితే వస్తుంది. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది. మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 2424 ముంబై బేస్డ్ RRCCRకి సంబంధించినటువంటి యాక్ట్ అప్రెంటిస్ అనమాట. 2024-25 సంబంధించినటువంటిది. ఎవరన్నా ఫ్రెషర్స్ ఉంటే 10th ఐటీఐ చేసిన వాళ్ళు దీనినైతే మీరు సద్వినియోగం చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.